ఫైనల్ రీల్ ఆఫ్ చేసి లైట్లు వేశారు. 3-4 నిమిషాల పిన్ డ్రాప్ సైలెన్స్లో ఉంది నాకు. నేను వెళ్ళి ఎలా చెప్పాలి నా ఆనందాన్ని అని లేచి వెనక్కి తిరిగి చూస్తే నా కళ్ళన్నీ ఆనందంతో ధార అయిపోయినాయి. చొక్కా తడిసిపోయింది. దిట్ నాట్ ఏ జోక్, అతిశయోక్తి అసలు కాదు. నేను మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయన చేతులు పట్టుకోవాలా కళ్ళు పట్టుకోవాలా అని తెలియక ఆయన కూడా అలాంటి కన్నీళ్లతో లేచాడు. ఇద్దరం కౌగిలించుకున్నాం. సార్ విష్ణుకు ఫోన్ చేసి చెప్పాలని ఉంది సార్ ఈ ఆనందం అన్న, ఎక్కడో చెన్నైలో ఉన్నాడు అన్నాడు. నాకు ఎక్కడున్నా పర్వాలేదు సార్ అని చెప్పి ఫోన్ చేస్తే మీటింగ్లో ఉన్నాడు. 1-2 సార్లు 3 సార్లు 5 సార్లు చేశా ఫోను. 5వ సారి ఎందుకు అర్జెంట్ ఏమో ఎత్తాడు. ఎత్తిన తర్వాత నాకు మాట్లాడడానికి మాటలు రావట్లా. ఏం మాట్లాడాలి, ఎలా ఉందని చెప్పాలి, సినిమా ఇంత అద్భుతంగా ఉందేంటి సార్. ఐ విల్ ప్రామిసింగ్ యూ గైస్, ఇంటర్వెల్ తర్వాత 15వ నిమిషంలోనో 16వ నిమిషంలోనో రెబల్ స్టార్ ప్రభాస్ ఎంటర్ అవుతున్నాడు ప్రభాస్. అక్కడ నుంచి 26 నిమిషాలు 27 నిమిషాలు చెప్తున్నాను. ప్రభాస్, విష్ణు, మోహన్ బాబు గారు, అక్షయ్ కుమార్, అసలు కీర్తి ముకుందన్ అద్భుతం, ప్రీతి ముకుందన్ ఎక్స్ట్రాడనరీ ఉంటుంది. అక్కడి నుంచి ఆ తర్వాత మొదలవుతుంది విష్ణు పర్ఫార్మెన్స్. స్టీఫెన్ దేవసి రికార్డింగ్ సాంగ్ ఉంటుంది. ఆ అయిపోగానే విష్ణు ప్రభాస్ గారి ఎపిసోడు. అక్కడి నుంచి ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ ఫిలిమ్స్ ఆఫ్ తెలుగు సినిమా. అండ్ నేను విష్ణు చాలా మంచి నటుడు, చాలా డిసిప్లిన్డ్ యాక్టరు, ఎంతో టెక్నీషియన్స్ని గౌరవించే యాక్టరు. అలాంటి వాడు డబ్బింగ్ ఎలా చెప్తాడు? ఎందుకంటే ఇది పౌరాణిక సినిమా, ఇది జానపదం పౌరాణికం మిక్స్ సినిమా. ఇది దీనికి ఎలా చెప్తాడని చెప్పి మనం చూసా. ఎక్కడ ఒత్తివ్వాలి, ఎక్కడ పొల్లివ్వాలి, ఎక్కడ ఒత్తాలి, ఎక్కడ లేపాలి, దీని తల్లి ఎరగదీశాడు డైలాగ్ డెలివరీ. విష్ణు, మీ నాన్నగారి కంటే ఈ సినిమాలో బాగా చేసావు. సారీ సార్, మీరు చాలా సినిమాలు చేశారు, మహానటుడు, గొప్ప నటుడు. మళ్ళా చరిత్ర చరణం అవుతుంది ఎన్నిసార్లు చెప్పినా. ఈ టుడేస్ ఈవినింగ్ బిలాంగ్స్ టు యువర్ సన్ మిస్టర్ విష్ణు. అండ్ మోహన్ బాబు గారి పిల్లల్ని ఎంత ప్రేమిస్తాడో తెలుసు, పిచ్చి ఆయనకి. గ్రేటెస్ట్ ఫాదర్ ఎవరు అంటే మోహన్ బాబు గారే. అది మంచో చెడో, అలాంటి తండ్రికి కడుపు నిండిపోయే ఆనందాన్ని తీసుకొచ్చే సినిమా కన్నప్ప. ఇది నిజం. అండ్ ముఖేష్ కుమార్ సింగ్ గారు ఎంత ఓపికగా మోహన్ బాబు గారితో పట్టడం ఈజీ కాదు సార్. ఫ్రై ప్యానే, కోపం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అక్సర్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్లా ఉంటుంది ఆయనతో. అలాంటిది ముఖేష్ గారు, రైటర్స్ గొప్ప వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ, పెద్ద వాళ్ళు, గోపాలకృష్ణ గారు, తోట ప్రసాద్ గారు, అలాంటిది మా స్నేహితుడు నటుడు శివబాలాజీ గారు, వీళ్ళందరూ. అండ్ ఈ సినిమా మొదటి సెకండ్ కొబ్బరికాయ నుంచి రేపు రిలీజ్ దాకా విష్ణుతో నిలబడి ఉన్న మా విజయ్, మా గజ, మా కృష్ణ, అందరూ వాళ్ళ యొక్క రక్తపు బొట్టు పెట్టి ప్రాణం కంటే గొప్పగా తీసిన సినిమా కన్నప్ప. అండ్ మీరందరూ ఈ సినిమా చూసి గౌరవిస్తారు, ప్రశంసిస్తారు, గొప్ప విజయాన్ని అందిస్తారని రూఢిగా చెప్తూ సెలవు తీసుకుంటాను. శుభం. థ్యాంక్ యూ రవి గారు. దట్ వాజ్ అ వెరీ ఇమోషనల్ స్పీచ్, చార్జ్డ్ అప్ స్పీచ్. అందులోనూ మీరు చూశారు కాబట్టి మీకు రిజల్ట్ ఎలా ఉందో బాగా తెలుసు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు రిలీజ్ ఆన్ June 27th. అండ్ ఇప్పుడు వేదిక మీదకి మరో 2 రైటర్స్ని ఆహ్వానిస్తున్నాము. ఆకెళ్ళ శివప్రసాద్ గారు అండ్ తోట ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బోత్ ఆఫ్ దెమ్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మనకి మోహన్ బాబు గారు ఈ సినిమాలో పాత్రలో ఎలా కనిపించబోతున్నారు అనే దాని మీద అందరం ఆకాంక్షతో ఎదురు చూస్తూ ఉన్నాము. ఆయన నడకలో ఉండేటువంటి టీవీ, ఆయన రాజసం, ఆయన మాటలో ఉండేటువంటి ఔదార్యం